లోక్సభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ వెనకబడిందా అంటే అవుననే సమాధానం గులాబీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఇక 17 లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఉంచోబెట్టి బీఫామ్లు ఇచ్చినప్పటికీ కూడా ప్రచార కార్యక్రమంలో ఆ పార్టీ వెనకబడిందనే చర్చ జరుగుతోంది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి ఇటు 2 అంశాల్లో 3 అంశాల్లో ప్రతిఘటన ఎదురవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకటి కల్వకుంట్ల కవిత ఇటు తీహార్ జైల్లో ఉండడం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అనేక బీఆర్ఎస్ పార్టీ నేతల పేర్లు తెర మీదకి రావడం, ఇటు మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోవడం, ఇలాంటి అంశాలు ఇటు బీఆర్ఎస్ పార్టీకి శరాఘాతంలో పరిణమిస్తే, గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఉన్నప్పుడు కరెంటు కోతలు కానీ, నీటి సమస్య కానీ, సాగునీటి సమస్య కానీ, తాగునీటి సమస్య కానీ తలెత్తలేదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఆ సమస్యలతో రాష్ట్ర ప్రజలు సతమతమవుతున్నారు అనే కోణంలో భారతీయ జనతా పార్టీ ప్రజలు ఇటు బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రజలు అంత సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేయడం లేదనే చర్చ జరుగుతోంది. ఇక రేపటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్ర కూడా ఉంది. మొత్తం తెలంగాణ పాత 10 జిల్లాల్లో ఆయన ఉమ్మడి 10 జిల్లాల్లో ఆయన ప్రచార కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోపక్క మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఇటు అన్ని నియోజకవర్గాలు కవర్ చేస్తూ ఆయన సభలు సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇక ట్రబుల్ షూటర్గా పేరున్న హరీష్ రావు కూడా తాను తోచిన విధంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా అధికార కాంగ్రెస్ పార్టీకి కానీ, ప్రతిపక్ష ఇటు మరో బీజేపీ పార్టీకి కానీ తగిన పోటీ ఇస్తున్నారా అంటే ఇవ్వడం లేదు అనే చర్చ కూడా తెలంగాణ ప్రజల్లో చోటు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. చూడాలి రేపటి నుంచి బస్సు యాత్ర ప్రభావం తెలంగాణలో ఏ విధంగా ఉంటుంది, కేసీఆర్ ఏ విధంగా దూసుకెళ్తారు, ప్రజలను మళ్ళీ ఏ విధంగా బీఆర్ఎస్ వైపు మళ్ళిస్తారనే అంశం పట్ల మాత్రం ఆసక్తికర చర్చ జరుగుతుంది. మొత్తానికైతే 2 పాయింట్లని కేసీఆర్ ఎక్కడికి వెళ్ళినా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి, విద్యుత్ సమస్య ఎందుకు వచ్చింది, గత 10 ఏళ్లుగా విద్యుత్ సమస్య లేని రాష్ట్రంలో తాజాగా కరెంటు సమస్యను ఎందుకు కాంగ్రెస్ పార్టీ అధిగమించట్లేదు అనే అంశం పట్ల ఆయన లోతుగా ఇటు ప్రజల్లోకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వరిధాన్యం కొనుగోలు, రైతు సమస్యలు, సాగునీరు, త్రాగునీరు అంశంలో ఎందుకు కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది, ఎందుకు ఆ దిశగా ముందడుగు వేయడం లేదు అనే అంశం పట్ల కూడా కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ 2 అంశాల పట్లనే ఫోకస్ చేస్తున్నప్పటికీ కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన విరుచుకుపడుతున్న సందర్భం అయితే కనిపిస్తోంది. ఎవరికి తోచిన అస్త్రాలని వాళ్ళు ఉపయోగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి రేపు బస్సు యాత్ర మొదలుపెట్టిన తర్వాత తెలంగాణ ప్రజానీకంలో ఏమైనా మార్పు వస్తుందా, బీఆర్ఎస్కి ఓటు వేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయనే అంశం పట్ల మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా తెలుగు, హైదరాబాద్.